కాకరకాయ కూర వేపుడు ఈ విధంగా చేస్తే నూనె ఎక్కువ పట్టదు, ఇంకా కమ్మగా చాలా బాగుంటుంది, చేదు కూడా ఉండదన్నమాట. ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి జీలకర్ర వేసి ఈ ముక్కలు కాకరకాయ ముక్కలు సన్నగా ఈ విధంగా తరుక్కుని దాన్ని స్లిమ్లో పెట్టి ఉప్పు పసుపు వేసి మూత పెట్టకుండా వేయిస్తూ ఉండాలన్నమాట. అలాగే స్లిమ్లో పెట్టి అరగంట దాకా నెమ్మదిగా మధ్య మధ్యలో కదుపుతూ వేయిస్తే అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా వేగుతాయి అన్నమాట. అప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం అంతసేపు వేస్తుంటే మధ్యలో మనకి ఏమన్నా మాడుతుందేమో అనిపించినప్పుడు మరలా ఒక చెంచాడు నూనె వేసుకోవాలి. ఆ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత చివరిగా ముక్కలు వేగిపోయాయి బాగా అనుకున్నప్పుడు మనము దాంట్లో తగినంత కారం వేసేసి ఒక 4-5 చెంచాల శనగపిండి వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఆ శనగపిండి కారం కలవటానికి గాను ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ మరలా నూనె వేసి బాగా ఈ విధంగా తిప్పాలన్నమాట. ఈ విధంగా తిప్పితే నూనె ఎక్కువ పట్టదు, చేదు ఉండదు, కమ్మగా చాలా బాగుంటుంది కాకరకాయ కూర. వేపుడైనప్పటికీ కూడా మనకి నూనె ఎక్కువ లేకుండా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి కాకరకాయ వేపుడు కూర.